అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ బాధ్యతతో బైకులు వద్దంటుండు వద్దంట మైకులు వద్దంట కొంచెం మీరు కొంచెం ఎంత హైదర్శకొండ అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు మిత్రుడు కార్తీక్ రెడ్డి గారికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. విష్ హ్యాపీ దీపావళి. ఈ హైదర్శకొండకు ఆ రోజు మీరందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చి అన్నా మీరు మాకు అండగా ఉండాలి అని హైదర్శకొండ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా మా దగ్గరకు వచ్చి ఆ రోజు మీరందరూ కూడా కోరితే కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారు. మీకు ధైర్యాన్ని ఇచ్చింది, మీకు ధైర్యాన్ని ఇచ్చింది, మీకు కొండంత అండగా ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఒక ప్రభుత్వం అనేది ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. దురదృష్టమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. కంటికి రెప్పలాగా ఉండి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎప్పుడు ఎవరి మీద పడుతుందో, ఎప్పుడు ఎవరి ఇల్లు కూలుస్తారో తెలియకుండా అడ్డగోలు నిర్ణయాలతోని ప్రజలు ఉసురు పోసుకున్న పరిస్థితి వచ్చింది. అభివృద్ధి అనేటువంటిది పేదల పాలిట బతుకుల్ని సిరిపే విధంగా, పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఉండకూడదు కదా. నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని బ్యాంకుల్లో అప్పు తెచ్చి ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఆ కష్టం మీకు తెలుస్తుంది. అడ్డదారులు అందరం ఎక్కిన రేవంత్ రెడ్డికి అర్థం కాదు కదా. ఇప్పుడు చిరు ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఒక్కొక్క పైసా ఖర్చు పెట్టి జీవితం అంతా కూడా కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుంటారు. నువ్వు మూసీ పేరిట ఎవరికో పెద్దోళ్ల సంతోషం కోసమో, బడా బడా పారిశ్రామికవేత్తల కోసమో పేదల బతుకులు కూల్చే హక్కు నీకు లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఏ రోజు కూడా పేదల్ని ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం జీవో 58, జీవో 59 తెచ్చి పేదలకు పట్టాలనిచ్చింది, పేదలకు గూడు కల్పించింది, పేదలకు నీడ కల్పించింది, భరోసా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ లో పేదలకు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం 1,00,000 ఇండ్లు కూల్చాడు. ఈయన కట్టింది ఒక్క ఇల్లు లేదు హైదరాబాద్ లో. రేవంత్ రెడ్డి గారు ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక ఫ్లైఓవర్ కట్టింది లేదు. ఆయన అందుకే సీఎం అంటే ఈ మధ్య నేను ఒక కొత్త పేరు పెట్టినా, కటింగ్ మాస్టర్. ఏంటంటే జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించుడు, కేసీఆర్ గారు కట్టిన దవాఖాన్లకు రిబ్బన్లు కత్తిరించుడు, కేసీఆర్ ప్రభుత్వం చేసిన రోడ్లకు రిబ్బన్లు కత్తిరించుడు. ఈయన వచ్చినాక ఒక భవనం కట్టింది లేదు, ఒక దవాఖాన కట్టింది లేదు, పేదలకు ఒక ఇల్లు కట్టింది లేదు. లేదంటే కేసీఆర్ గారు చేసిన మంచి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు కటింగ్ పెట్టు. లైక్ పొద్దున్నే సీఎం బ్రేక్ఫాస్ట్ అని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టే కార్యక్రమం కేసీఆర్ గారు పెడితే ఆ పథకానికి కటింగ్ పెట్టిండు. కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ పథకానికి కటింగ్ పెట్టిండు. బతుకమ్మ దసరా పండుగకు చీరలు ఇచ్చే పథకానికి కటింగ్ పెట్టిండు. సో పేదల పథకాలకు కటింగ్ పెట్టిండు. లేదా కేసీఆర్ గారు కట్టిన ఫ్లైఓవర్లకో, భవనాలకో, దవాఖాన్లకు రిబ్బన్లు కత్తిరించిండు. అంతకు మించి నువ్వు చేసింది ఏంది? హైడ్రా పెట్టినావు. హైడ్రా అనేది అందరికీ సమానంగా ఉండాలి. రేవంత్ రెడ్డి తమ్ముని భవనానికి ఒక న్యాయం, పొంగులేటికి ఒక న్యాయం, మహేందర్ రెడ్డి గారికి ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం ఉంటుందా? నేను అడుగుతున్న రంగనాథ్, నీ హైడ్రాలో పొంగులేటి ఇల్లు కనబడతలేదా నీకు? నీ హైడ్రాలో రేవంత్ రెడ్డి తమ్ముని ఇల్లు కనబడతలేదా? పేదోళ్ళ ఇల్లు మాత్రమే కనబడుతున్నాయా నీకని నేను అడుగుతా ఉన్నా. సో ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైతా ఉన్నాయి. నేను మీతో కోరేది ఒక్కటే, మేము వచ్చింది కూడా ఇవాళ ఈ దీపావళి పండుగ పూట ఆ రోజు కష్టాల్లో మీ దగ్గరికి వచ్చాం, పండుగలో కూడా మీ దగ్గరికి రావాలి, మీకు ధైర్యాన్ని మీ ఆపదలో ఉంటాం, మీ పండుగల్లో ఉంటాం, శుభ కార్యక్రమాల్లో ఉంటాం, మీకు అండగా మేము ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తాం. మూసి मैं उसके बारे में बोल रहा हूँ, मूसी के बारे में. మూసి ఇవాళ మూసి అంటే దాని పేరేమో మూసి, పెద్దోళ్ళకేమో ఖుషి, పేదోళ్ళ బతుకులేమో మసి.
ఇదే రేవంత్ కసి. రేవంత్ రెడ్డి ఎవరి కోసం చేస్తున్నారు ఆయన? ఇక్కడ ఉన్నట్టు సాలరైజ్డ్ ఎంప్లాయీస్. మూసీ సుందరీకరణ పేరిట పేదోళ్ళు ఇల్లే వచ్చాను. మూసీ సుందరీకరణ పేరిట చేయి. కావాల్సినంత ఖాళీ ల్యాండ్ ఉన్నది. ఉన్న ఖాళీ ల్యాండ్ లో సుందరీకరణ చేయి. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి మూసీలో స్వచ్ఛమైన నీళ్లు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసిండు. కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ దాకా వచ్చినాయి. మల్లన్న సాగర్ నుంచి పూటంత పైప్ లైన్ వేస్తే మూసీలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి. గా పని చేయి. ఎందుకు కూల్చే పని ఎందుకు? నువ్వేంది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, నేను రియల్ ఎస్టేట్ లకి వచ్చినా, ఇక నా అంత రియల్ ఎస్టేట్ ఎవరికి తెలియదు అంటాడు రేవంత్ రెడ్డి. అందరూ ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడు కదా, ఈయన వస్తే బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందేమో హైదరాబాద్ అనుకుంటారు. కానీ అది మస్ అయిపోయింది, కుప్పగూలిపోయింది రియల్ ఎస్టేట్. అయ్యా నీ రియల్ ఎస్టేట్ పేదోళ్ళకు భారం కాకూడదు. నీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు వ్యాపారులకు వరం కాకూడదు, పేదలకు అండగా ఉండాలి. నిజంగా మూసీ సుందరీకరణ అంటే పేదల ఇల్లు కూర్చడం కాదు, మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయి. దానికి ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రణాళిక చేసిండు, పనులు చేసిండు. మేము ఎస్టీపీలు నిర్మించినాం, గోదావరి నీళ్లు తెచ్చే ప్రణాళికలు సిద్ధం చేసినాం, మల్లన్న సాగర్ కట్టి తయారు పెట్టినాం. మూసీలో స్వచ్ఛమైన గోదావరి జలాలు పాలించి ఆ మురికిని తొలగించే పని చేయగాని పేదల బతుకులు తొలగించే ప్రయత్నం చేయొద్దన్నదే మా యొక్క ఆలోచన. ఆ రోజు కేసీఆర్ ఆలోచన అదే, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆలోచన కూడా అదే. అందువల్ల మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు మేము అండగా ఉంటాం. మీ ఇండ్లు కూల్చడానికి వీలు లేదు. మూసీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ పార్కులు డెవలప్ చేయి, అక్కడ అభివృద్ధి చేయి. మూసీలో గోదావరి జలాలు పాలించి తప్ప ఇల్లు కూల్చే హక్కు ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వమే లేఅవుట్లు చేసింది, ప్రభుత్వమే మున్సిపల్ అనుమతులు ఇచ్చింది. వీళ్ళు నెల నెల ట్యాక్సులు కట్టిండ్రు, కరెంటు బిల్లులు కడుతున్నారు, నల్లా బిల్లులు కడుతున్నారు. ఒక ప్రభుత్వం అనుమతిస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి కూల్చే హక్కు మీకు ఉండదు. ఉన్న దాంట్లో డెవలప్ చేయండి. నిజంగా ఈ దీపావళి మీ అందరం దీపావళి ఎందుకు జరుపుకుంటాం? ఆనాడు నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఆ నరకాసురుడిని వధిస్తే ఆ నరకాసురుడి పీడపోయిందని అందరూ పండుగ జరుపుకుంటారు. ఇవాళ మనకు నయా నరకాసురుడు వచ్చాడు రేవంత్ రెడ్డి, భయపెడతా ఉన్నాడు ప్రజల్ని. ఇల్లు ఊలగొడతా అని హైడ్రా పేరిట ఈ నయా నరకాసురుడు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, గోస పెడతా ఉన్నాడు. ఈ నరకాసురుడి పీడ విరగడైనప్పుడే తెలంగాణ ప్రజలకు నిజమైన దీపావళి. ముఖ్యంగా మా మూసీ పరివాహక ప్రాంతం వాళ్ళకు కూడా, ఈ ప్రాంత ప్రజలకు కూడా మరి అదే కోరుకుంటుంటారు మీరు. కానీ మీరు ధైర్యంగా ఉండండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటాం. మీ తెరువు ఎవరు వచ్చే ప్రశ్నే లేదు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న సూచన కూడా మీకు చేస్తా ఉన్నా. జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపి గారు చనిపోతే అనుకోకుండా ఉప ఎన్నిక వచ్చింది. దయచేసి అక్కడ కూడా మీ బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. మిమ్మల్ని మీ ఇంటికి నంబర్లు వేసి నిద్రలు లేని రాత్రులు ఎలా గడిపే విధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందో అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా వివరించండి. తప్పిపోయి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమంటాడు, నేను ఇల్లు కూలగొట్టినా నాకు ఓట్లేసిండ్రు, హైడ్రా పెట్టినా నాకు ఓట్లేసిండ్రు, నేను బరాబర్ కూలగొట్టాను అన్నాడు. అరే అంటే ఈ హైడ్రా ఆగాలంటే, పేదల ఇల్లు కూల్చడం ఆగాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. మా హైదర్ షా కోట వాళ్ళందరికీ కూడా కోరేది, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, అందరికీ చెప్పండి. మీకు ఎలా నిద్రలేని రాత్రులు గడిపే విధంగా ఈ కాంగ్రెస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో ఆ జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా వివరించండి. చేతనైనంత వరకు ఒక 2 ఫోన్ కాల్ చేయండి, 2 సండేలు పోయిరండి, అక్కడ ప్రజలకు వివరించండి. మరి ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే విధంగా మీరందరూ కూడా పూనుకోవాలని చెప్పి హైదర్ షా కోట ప్రజలందరినీ కూడా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ దివాళీ. ధన్యవాదాలుగా పండుగ కూడా మా మధ్యలో వచ్చి సమయం మా మధ్యలో గడిపినందుకు ధన్యవాదాలు. అమ్మ మీ అందరినీ కూడా మరీ కలుసుకున్నారు. పండుగ వేళ కూడా మీ అందరూ మాతో వచ్చినందుకు ఎస్టీపీనే మాట్లాడారు. అట్లా పోండి మేడం, గిట్లా